హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పొనగంటి కూరతో పప్పుని ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వర్షాకాలంలో రెగ్యులర్గా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మలేరియా, డెంగ్యూ లాంటివి రాకుండా, తర్వాత కంటికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి కంటిన్యూస్గా వర్షాకాలంలో మనం ఎక్కువసార్లు తినవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందుగా హాఫ్ కప్పు కందిపప్పుని 1/2 అవర్ 45 మినిట్స్ పాటు మంచిగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు నేను పొనగంటి కూరని చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ 2 కట్టల పొనగంటి కూరని తీసుకొని నీట్గా ఉప్పు నీళ్ళలో వేసేసి నానబెట్టేసి వాష్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆకు తీసుకునేటప్పుడు చాలా లేత ఆకుల్ని తీసుకుంటే మనకి పప్పులోకి చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరను కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒక టమాటోను కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్లు మీడియం ఫ్లేమ్లో తీసుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది కదండి. ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని ఆవిరంతా పోయిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని, ఒక 4 ఎండుమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతో పాటే కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి అవి కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటపటలాడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు అంతా తీసి పప్పులో వేసేసుకోవాలి. ఇందులో నేను కొంచెం ఇంగువ కూడా వేసానండి, అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పులో వేసేసిన తర్వాత 2 టీ స్పూన్ల సాల్ట్ వేసేసి మంచిగా ఈ పప్పు అంతా కూడా పోపు కలిసేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి పొనగంటి కూర పప్పు వండుకోవడం. చాలామంది పెసరపప్పు వేసి వండుకుంటారు కదా పొడి పొడిగా. అలా కాకుండా పిల్లలు కంప్లీట్గా ఆకుని మంచిగా తినాలి అని అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పప్పు నచ్చితే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.